జై గురుదేవ్. సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం చేసుకుంటూ ప్రొద్దున్న సాయంత్రం ఓం అనుకుంటూ ఎంత ఎక్కువ మంది వీలు అయితే అంతమంది సామూహికంగా మెడిటేటర్స్ను డెవలప్ చేసుకోగలిగితే ఇంకా ఫాస్ట్గా అయ్యేటటువంటి టెక్నిక్ మన దగ్గర ఉన్నది అని మాస్టర్ గారు చెప్పారు. అదేమిటి అంటే మహాకాల చక్రవర్తి యంత్రము. సమర్థ సద్గురు స్పర్శ ద్వారా మన లక్ష్యం అమృతత్వ ప్రాప్తి. ఇది తప్ప ఇంకేమీ వద్దు అనే వాళ్లకు మాత్రమే ఈ జ్ఞానం వస్తుంది. అలాంటి వ్యక్తుల సమూహాన్ని తయారు చేసి దానిని మహాకాలుడు ముందుకు తీసుకువెళ్ళాలి అనేది మన సంకల్పం అన్నారు మాస్టర్ గారు. మాస్టర్ గారి కార్యక్రమాలు అన్నీ చాలా విశిష్టమైన రోజుల్లో జరుగుతూ ఉంటాయి. 9/9/1999 ఒక అద్భుతమైన రోజు. ఆ రోజు నవావరణ పూజ చేసి శ్రావణ పౌర్ణమి రోజున ఆ మహాకాల చక్రవర్తిని మాస్టర్ గారు సప్తర్షి ఆశ్రమంలో పట్టాభిషిక్తం చేయడం జరిగింది. కాబట్టి రిజల్ట్స్ త్వరగా రావాలి అనుకున్నప్పుడు టెక్నిక్ ఏమిటంటే ఈ అద్భుతమైన మహాకాల చక్రవర్తి యంత్రాన్ని ఉపయోగించుకుని ఇక్కడకు వచ్చిన వారికి రోగాలు తక్షణమే నయం అయిపోవాలి అని కోరుకోవడం తప్పకుండా నయం అవుతాయి అన్నారు మాస్టర్ గారు. ప్రతిరోజు ఈ మహాకాల చక్రవర్తి యంత్రం దర్శించుకుంటూ మేము మహాకాల చక్రవర్తి సామ్రాజ్యంలోని పౌరులం అని తన వారైన వ్యక్తులను ధైర్యంగా చాటి చెప్పమని ఆ మహాకాల చక్రవర్తి చెప్పమంటున్నాడు అని మాస్టర్ గారు అన్నారు. కాబట్టి ఎవరు రిజల్ట్స్ ఫాస్ట్గా రావాలి అనుకుంటే వారు కంటిన్యూస్ ప్రాక్టీస్ తప్పనిసరిగా ఉండాలి. సామూహికంగా ఎక్కువ మంది వ్యక్తులు కలవాలి. కలిసి ఉన్న వారిలో అవగాహన ఉండాలి. ఇది ఒక వైదికమైన దినచర్య. అమృతత్వ ప్రాప్తి అనేటటువంటి అద్భుతమైన జీవిత విధానము అని పూజ్య మాస్టర్ గారు తెలియజేశారు. జై గురుదేవ్.